హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాస్ వ్లాగ్స్ ఇన్ ఎస్ఈ. ఈ వ్లాగ్ వచ్చేసి మేము సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా పర్మనెంట్గా రిటర్న్ వచ్చేసామండి. సో ఆ ట్రావెల్ వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. సో అందులోని కొన్ని క్లిప్స్ వచ్చేసి మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో ఎందుకు వచ్చేస్తున్నామో అన్ని డీటెయిల్గా మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయలేము కాబట్టి సో అది వదిలేస్తున్నానండి. సో నేను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మేము ఎక్స్పీరియన్స్ చేసిన బెస్టే కానీ వర్స్టే కానీ అన్నీ షేర్ చేస్తాను. మాకైతే ఈ కంట్రీ చాలా బాగా నచ్చింది. విత్ ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ మనం చాలా బాగా ఉండగలుగుతాము ఇన్ మై ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ కిడ్స్ స్కూలింగ్ కూడా చాలా బాగా ఉంది. మేము వచ్చేసి ఇక్కడ లోకల్ స్కూల్స్లోనే వేసాము. చాలా బాగా అనిపించింది. విత్ ఫ్రెండ్లీ నేచర్ కిడ్స్తోనే కానీ అక్కడ స్కూల్ స్టాఫ్స్తోనే కానీ ఈవెన్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. ఆ కంట్రీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అనొచ్చు ఇన్ మై ఎక్స్పీరియన్స్. హోప్ మళ్ళీ మేము ఆ కంట్రీ మళ్ళీ విజిట్ చేస్తాము. కిడ్స్ కూడా చాలా మిస్ అవుతున్నారు ఆ కంట్రీని. అండ్ ఫ్రెండ్స్ని కూడా చాలా బాగా మిస్ అవుతున్నారు కిడ్స్. ఆల్మోస్ట్ సేమ్ స్కూల్లో చదువుకొని మళ్ళీ హై స్కూల్కి కూడా సేమ్ స్కూల్లో విత్ ఫ్రెండ్స్తో ఉన్నారు. సో కిడ్స్ కొద్ది కష్టం అనిపించింది. బట్ హోప్ ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయారు ఇక్కడ ఇండియాలో. ఈ క్లిప్స్ వచ్చేసి చెక్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లో తీసుకున్న క్లిప్స్ మీకు షేర్ చేస్తున్నానండి. వాళ్ళ సౌత్ ఆఫ్రికన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వర్స్ట్ మూమెంట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటే నేనేమైతే ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు అంత సేఫ్గానే అనిపించింది. అండ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి మనం చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ అంటే క్రూగర్స్ నేషనల్ పార్క్ ఒకటి చాలా బాగుంటుందండి. అండ్ సఫారీ పార్క్స్ కూడా చాలా బాగుంటాయి. అవన్నీ మేము చాలా బాగా చూడగలిగాము, ఎక్స్ప్లోర్ చేయగలిగాము. అండ్ జోహానెస్బర్గ్ కూడా మోస్ట్లీ మొత్తం చూడగలిగాను విత్ కిడ్స్ అండ్ హస్బెండ్తో సహా. అండ్ మీకు ఆ వీడియోస్ కావాలి అంటే నా ప్లేలిస్ట్ ఉంటుంది అబౌట్ సౌత్ ఆఫ్రికా కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి జరుగుతున్న ఈవెంట్స్ కానీ ప్లేలిస్ట్ ఉంటుంది. నా ఛానల్లో చెక్ ఇన్ చేయండి. హోప్ యూ లైక్ దట్ వీడియోస్ ఆల్సో. మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అండ్ డిన్నర్ 3 మెనూస్ వచ్చేసి మేము
ఫ్లైట్లోనే తీసుకోవాల్సి వచ్చింది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది ఖతార్ ఎయిర్వేస్ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కట్ పొంగల్ అలా ఇచ్చినట్టున్నారు. ఫుడ్ అయితే చాలా